ఈ రోజు మనం RH నెగటివ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. అసలు RH నెగటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి బ్లడ్ గ్రూప్స్ A పాజిటివ్, B పాజిటివ్ అలా ఉన్నట్టే B నెగటివ్, A నెగటివ్ అని ఉంటాయి. ఎప్పుడైతే మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అవుతుందో అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని RH నెగటివ్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఒకవేళ ఫాదర్ బ్లడ్ గ్రూప్ కూడా నెగటివ్ అయితే బేబీకి నెగటివ్ బ్లడ్ గ్రూప్ వస్తుంది కాబట్టి ఇది పెద్ద భయపడాల్సిన విషయం కాదు. ఒకవేళ ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా RH నెగటివ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ICT అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఒకసారి చేసుకోవాలి ఈ టెస్ట్ని. అట్ ద సేమ్ టైం 26 వీక్స్ అరౌండ్లో మనం ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ కానీ పాజిటివ్ అయితే యాంటీ-D అనే ఇంజెక్షన్ తీసుకోవాలి. ఈ యాంటీ-D ఇంజెక్షన్ని మనము సెకండ్ ట్రైమిస్టర్ అంటే 28 వీక్స్ అరౌండ్ టైంలో ICT నెగిటివ్ తర్వాత ఒక డోస్ ఇస్తాము. డెలివరీ తర్వాత బేబీ కానీ పాజిటివ్ అయితే సెకండ్ డోస్ ఇస్తాము.